Good morning, everyone. Let me introduce myself to you. I'm Sai Kunkunte. Today I'm here to share about the concept which is called circles. What is a circle? Circle and a let's see. So the concept is circles. Circle and a the set of four points in a plane which are equidistant from a fixed point is called a circle. అర్థం కాలేదా డయాగ్రమాటిక్గా చూద్దాం. నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. రాండమ్ సర్కిల్. ఈ సర్కిల్లో ఒక మిడిల్గా నేను ఒక పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాను సెంటర్లో. ఓకే, ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సపోజ్ నేను ఒక సర్టెన్ ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. లెట్స్ సే ఇట్ యాజ్ 4 ఒక 4 మీటర్స్ అనే డిస్టెన్స్లో నేను ఒక పాయింట్ అనేది పాయింట్ అవుట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ మీద ఉన్న ఈ పాయింట్ కూడా డిస్టెన్స్ అనేది 4. ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఉన్న పాయింట్కి ఉన్న డిస్టెన్స్ కూడా 4. సో ఇప్పుడు అర్థమైందా? సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎ సర్కిల్. ఇది డెఫినేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనేది అలా వచ్చింది. లెట్స్ సీ ఇట్. Equation of a circle. Equation of a circle. I am taking a 2D plane coordinate axis. Coordinate axis తీసుకున్నాను. ఇక్కడ నేను సెంటర్ని ఓరిజిన్గా తీసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు ఒక సర్కిల్లో ఫిక్స్డ్ పాయింట్ని మనం సెంటర్ అంటాం. ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్కి టచ్ అయ్యే లైన్ని మనం రేడియస్ అంటాం. అదే ఈ టర్మ్స్ అర్థమైనా? నెక్స్ట్ సో ఆ సెంటర్ని నేను ఆరిజిన్గా తీసుకుంటాను. టేక్ సెంటర్ యాజ్ ఆరిజిన్ 0,0. ఒక సర్కిల్ అనేది ఫామ్ చేయండి. ఓకే, ఒక సర్కిల్ అనేది ఫామ్ అయ్యింది. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో సెంటర్ నుంచి సర్కిల్కి టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ మనకు తెలుసు సెంటర్ నుంచి సర్కిల్కి టచ్ చేస్తూ ఏ లైన్ పాస్ అయినా దాన్ని మనం రేడియస్ అంటాం. So this is nothing but our radius. Okay. So ఈ పాయింట్ నేను x యాక్సిస్ మీదకి y యాక్సిస్ మీదకి కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎన్లార్జ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని నేను స్మాల్ x అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని నేను స్మాల్ y అనుకుంటున్నాను. కొద్దిగా చిన్నపిల్లలాగా ఆలోచిస్తే ఇట్ ఈస్ లైక్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నోమెట్రీలో we have a formula sin theta అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అలాగే cos theta అంటే ఏంటి? adjacent బై హైపోటెన్యూస్. రైట్. సో అప్లై చేయండి. ఇక్కడ ఆపోజిట్ ఏంటి? y. sin theta ఈక్వల్ టు y బై r. cos theta ఈక్వల్ టు adjacent ఏంటి? ఇక్కడ x by r. సో ఇక్కడ నాకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటి? x is equal to r cos theta, y is equal to r sin theta. ఓకే, 2 ఈక్వేషన్స్ వచ్చాయి. స్క్వేరింగ్ చేయండి రెండింటిని. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ cos స్క్వేర్ theta, y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ sin స్క్వేర్ theta. Understand? Let's say it as equation 1. Let's say it as equation 2. By adding 1 and 2 we get x square plus y square equal to r square into r square common చేస్తే sin square theta plus cos square theta. ఇక్కడతో అయిపోయిందా? లేదు. ఇట్ ఈస్ అ రిలేషన్, ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ ఇన్ ట్రిగ్నోమెట్రీ. sin square theta plus cos square theta equal to 1. అప్లై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటి? x square plus y square equal to r square. So this is nothing but our equation of a circle. Understand? Various approaches ఉన్నాయి ఇక్కడ. ఇంత ప్రాసెస్ ఇది నేను చెప్పిన పారామెట్రిక్ ఫామ్. ఏదో డిస్టెన్స్ ఫామ్లో చెప్పాలంటే చెప్పచ్చు. అది ఇంకా ఈజీగా నా దగ్గర అయిపోతుంది. అది కూడా చెప్తాను వినండి. ఎవరి అప్రోచ్ వాళ్ళది. సో పర్టికులర్గా ఇదే చెప్పాలి అనేది ఇట్స్ రాంగ్ ప్రాసెస్. ఎవరి అప్రోచ్ వాళ్ళది.
సేమ్ ఇదే ఇంకో మెథడ్లో చెప్తాను, అది ఇంకా సింపుల్ అయినా. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను, సేమ్ సెంటర్ యాజ్ ఆరిజిన్గా తీసుకున్నాను, ఇంతవరకు బాగానే ఉంది. సెంటర్ అంటే నేను హెచ్ కామాకే అనుకుంటున్నాను, సెంటర్ వాల్యూ. లైక్ పాయింట్ బి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లైక్ పాయింట్ బి x1, y1 అనుకుంటున్నాను. అండర్స్టాండ్? లేదా ఎక్స్ కామా వై అనుకోండి, ఎక్స్ కామా వై. సో సిపి, సి అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ కదా. సెంటర్ నుంచి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఏ పాయింట్ వచ్చేస్తే మనం రేడియస్ అనొచ్చు. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటి, ఒక రిలేషన్ సిపి ఈక్వల్ టు ఆర్, అంతే కదా. అంటే సిపి డిస్టెన్స్ కనుక్కోండి, ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సిపి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సి నుంచి పి ఒక 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే we have a formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ x2 అంటే x minus h whole square plus y minus k whole square ఈక్వల్ టు r స్క్వేర్. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సారీ, ఇక్కడ నేను ఆరిజిన్గా తీసుకున్నాను కదా, 0 0. సో హెచ్కే వాల్యూస్ కూడా 0 0 అయిపోతాయి, 0 0. సో x minus 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సేమ్ ప్రాసెస్. ఒకవేళ సెంటర్ అనేది ఆరిజిన్ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు హెచ్కే అని తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్. ఓకేనా? నెక్స్ట్ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా వచ్చిందో చూడండి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అర్థం కావాలంటే మనకి జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏంటో తెలియాలి. జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అసలు ఏంటి? జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎర్లియర్ టైమ్స్ లో మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. This is nothing but general second degree equation. దీన్ని నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లోకి మార్చుకోవాలి. బట్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్. ఏంటి ఆ కండిషన్స్ అప్లై. ఫస్ట్ కండిషన్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x square and coefficient of y square should be equal. Coefficient of x square and coefficient of y square should be equal. అంటే a equal to b. First condition. Second, coefficient of x square should be 0. That is nothing but 2h equal to 0. Finally, h is equal to 0. This is the second condition. Final condition is g square plus f square minus ac greater than or equal to 0. ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది వస్తుంది. అది కూడా చూడండి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏ ఈక్వల్ టు బి. ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 1 అనుకున్నా, ఆటోమేటిక్గా బి ఈక్వల్ టు 1. సో ఏ ప్లేస్లో 1 పెడితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ సెకండ్ కండిషన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టోటల్ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. సో అది నాకు అవసరం. ఇంకా మిగిలింది ఏంటి? 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. This is nothing but an or general equation of a circle. Next, further concept of circle. Next, there are certain notations. For name's sake, s identical, x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Next, s1 identical equal to 0. xx1 plus yy1 plus 2g into g into x plus x1 plus f into y plus y1 plus c h2 identical xx2 plus yy2 plus g into x plus x2 plus f into
y plus y2 plus c. Next s1 x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. s2 s12 x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c. These are the notations. And further concepts అర్థం కావాలంటే we have to know these notations. సో నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మొత్తం రాసేటప్పుడు ఈ పార్ట్ మొత్తం రాయడం నేను జస్ట్ ఈ పార్ట్ ప్లేస్ నేను ఎస్ రాస్తాను. ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 రాస్తాను. అయితే బట్టే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ అసలు టాంజెంట్ అంటే ఒక సర్కిల్ని సర్కిల్స్ అనే కాన్సెప్ట్లో టాంజెంట్ అంటే దేని ఒక సర్కిల్ డ్రాయింగ్ సర్కిల్ ఒక లైన్ పాస్ అయింది అనుకున్నాం. సర్కిల్ని కట్ చేస్తూ ఒక లైన్ పాస్ అయింది. ఏదైనా ఒక లైన్ సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తూ పాస్ అయితే దాన్ని మనం వి కాల్ ఇట్ యాస్ టాంజెంట్. లేదు ఒక సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. ఒక సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేసింది. దాన్ని సీకెంట్ అన్నది. ఇట్ ఈస్ నథింగ్ బట్ సీకెంట్ లైన్. మరి థర్డ్ అంటే ఏంటి? ఈ సీకెంట్ లైన్లో సర్కిల్ లోపల ఏదైతే లైన్ సెగ్మెంట్ ఉంటుందో సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ సో దీన్ని థర్డ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకు టాంజెంట్ అంటే ఏంటో తెలిసింది, సీకెంట్ అంటే ఏంటో తెలిసింది, థర్డ్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఎస్ వన్. దానికంటే ముందు పొజిషన్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి అది ఎలా కనుక్కోవాలి? S11 ఈక్వల్ టు 0 ఉంటాయి కండిషన్స్ ఫర్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్. S11 ఈక్వల్ టు 0 ఉంటాయి. సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తున్నారు టాంజెంట్. పాయింట్ lies on the circle. S11 less than 0 అంటే point lies inside the circle. S11 if greater than 0 అయితే point lies outside circle. Understand? So these are the conditions. Position of a point. Point in a circle inside ఉందా, circle outside ఉందా, లేదా circle మీద ఉందా అని చెప్పేదే మనకి కండిషన్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పాయింట్. నెక్స్ట్ ఒక డెరివేషన్ చూద్దాం. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ టాంజెంట్స్. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే combined equation of pair of tangents. జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఐఎమ్ టేకింగ్ ఎ పాయింట్ ఇన్ ద ప్లేన్ అండ్ డ్రాయింగ్ ఎ సర్కిల్ హియర్. పాయింట్ అనేది నేను సర్కిల్కి అవుట్ సైడ్ తీసుకున్నాను, లేదా సర్కిల్కి ఇన్సైడ్ తీసుకోకూడదా, సర్కిల్ మీద తీసుకోకూడదు, ఎందుకు అవుట్ సైడ్ తీసుకున్నారు సార్ అంటే పాయింట్ ఇక్కడ క్వశ్చన్లో చూడవచ్చు. కంబైన్డ్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మోర్ దాన్ వన్ అనేగా, టాంజెంట్స్ అనేవి 2 ఉంటాయి అనేగా. పాయింట్ అనేది లోపల ఉంటే ఖచ్చితంగా టాంజెంట్ అనేది డ్రా చేయలేము, అది థర్డ్ అయిపోతుంది, సీకెంట్ అయిపోతుంది. పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటే ఒక టాంజెంటే డ్రా చేయగలం. ఖచ్చితంగా పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉండాలి. పేర్ ఆఫ్ టాంజెంట్స్ అని ఉన్నప్పుడు పాయింట్ అనేది ఖచ్చితంగా అవుట్ సైడ్ ఉండాలి. క్లియర్? సో పేర్ ఆఫ్ టాంజెంట్స్ అనేవి డ్రా చేయండి. ఎస్ డ్రా చేసాం. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దాన్ని ఏ అనుకుంటున్నా, బి అనుకుంటున్నా.
Next, let నేను ఒక సీకెంట్ లైన్ డ్రా చేస్తాను. డ్రా ఏ సీకెంట్ లైన్ యూవి అనుకుంటాం. యూవి ఒక సీకెంట్ లైన్ ఇలా డ్రా చేస్తాను. 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దాన్ని యూ అనుకుంటున్నా, ఒక దాన్ని వి అనుకుంటున్నా. ఓకే, క్లియర్. ఆ లైన్ మీద లెట్ క్యూ బి ది పాయింట్ ఆన్ ది లైన్. ఈ లైన్ మీద ఈ సీకెంట్ లైన్ మీద ఎనీ పాయింట్ ని నేను క్యూ అనుకుంటున్నాను. లెట్స్ సే నేను దీన్ని క్యూ అనుకుంటున్నాను. నెక్స్ట్, సో ఇక్కడ నేను ఎగ్జామ్ చేసుకుని రెండే, ఒక సెకండ్ లైన్, ఒక పాయింట్. నెక్స్ట్, జాగ్రత్తగా గమనిస్తే ఇది పి పాయింట్ ఇచ్చారు, x1, y1. ఇది క్యూ, లెట్స్ సే x, y అనుకోండి. u divides pq in the ratio k:1. k:1 అనే రేషియోలో u అనే పాయింట్ డివైడ్ చేస్తున్నా pq అనే లైన్. u divides pq in the ratio k:1 అనే రేషియోలో డివైడ్ చేస్తుంది. సెక్షన్ ఫార్ములా అప్లై చేయండి. సెక్షన్ ఫార్ములా ఏంటి? u ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 by m plus 1, comma m/2 plus n/1 by m plus 1. రైట్, అంతే కదా. ఇక్కడ m అంటే ఏంటి? k. n అంటే ఏంటి? 1. x1 x2 అంటే p అనే పాయింట్, x1 y1 అంటే p అనే పాయింట్, x2 y2 అంటే q అనే పాయింట్. నెక్స్ట్ అప్లై చేస్తాం. మనకు వచ్చేది ఏంటి? u ఈక్వల్ టు m అంటే k, x2 అంటే x ప్లస్ x1 బై k ప్లస్ 1, k ఇంటూ ప్లస్ y1 బై k ప్లస్ 1. అంతే కదా. దానికి వచ్చిన పాయింట్ u అనే పాయింట్ మనకు వచ్చింది. ఫైన్. u అనేది సర్కిల్ మీద ఉంది కదా, సర్కిల్ మీద ఉన్న పాయింట్ కదా u అంటే. లెట్ s is equal to x² plus y² plus 2gx plus 2f5 plus c s identical equal to 0. Let it be equation number 1. ఇది ఈక్వేషన్ ఒక సర్కిల్ గా నేను తీసుకుంటున్నాను. u అనేది సర్కిల్ మీద ఒక పాయింట్, u లైస్ ఆన్ ది సర్కిల్. సో సబ్స్టిట్యూట్ u వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? లెంగ్త్ అయిపోతుంది. ఇంతవరకు రబ్ చేసేసి ఇక్కడ క్యాల్కులేషన్ చేయాలి. x² అంటే kx ప్లస్ x1 హోల్ స్క్వేర్ బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ky ప్లస్ y1 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2gx అంటే kx ప్లస్ x1 by k plus 1 plus 2f అంటే ky plus y1 by k plus 1 plus c equal to 0. So substitution చేయండి ఫైనల్ గా. క్యాలిక్యులేషన్ ax plus b whole square ఫార్ములా ఉంది. k square x square plus x1 square plus 2k xx1 by ఇంకొక స్టెప్ రాసిన అండర్స్టాండింగ్ పర్పస్. kx plus x1 whole square plus ky plus y1 whole square plus 2g kx plus x1 into k plus 1 plus 2f ky plus y1 into k plus 1 plus c k plus 1 whole square equal to 0. ఇంకో ఫైనల్గా a plus b whole square ఫార్ములాతో డైరెక్ట్గా చేసేయండి.
k square x square plus x1 square plus 2k x1 k square y square plus y1 square plus 2k y1 plus 2g into k square x plus kx plus kx1 plus x1 plus 2f into k square y plus ky plus ky1 plus y1 plus c into k plus 1 whole square and k square plus 1 plus 2k equal to 0. సో ఇక్కడ k square కామన్ చేయండి ఫస్ట్. k square కామన్ చేస్తే x square మళ్ళీ ఇక్కడ k square కామన్ చేస్తే y square ప్లస్ k square కామన్ చేస్తే 2gx ప్లస్ k square కామన్ చేస్తే 2fy ప్లస్ k square కామన్ చేస్తే c మళ్ళీ ప్లస్ k కామన్ చేయండి. k కామన్ చేస్తే 2xx1 సో అన్ని దగ్గర 2 కామన్ ఉంది కాబట్టి 2k కామన్ చేస్తాం ప్లస్ 2k ఇంటూ xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. అలాగే మిగిలిన కాన్స్టెంట్ కూడా ఒక సైడ్ రాస్తాను. కాన్స్టెంట్స్ ఏంటి? k లేదు, k స్క్వేర్ లేదు, x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్ టు 0. సో సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఎస్ k స్క్వేర్ ఇంటూ s ప్లస్ 2k ఇంటూ xx1 plus yy1 g into x plus x1 plus f into y plus y1 plus c. It is nothing but our s1. 2k s1 plus x1 square plus y1 square plus 2gx1 plus 2y1 plus c equal to 0. It is nothing but our s11 value. S1 equal to 0. ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ ఇది, ఈ ఈక్వేషన్. ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు. సో యూవి అనే పాయింట్స్ సీకెంట్ లా ఉన్నాయి, థర్డ్ లా ఉన్నాయి. యూవి అనేది ఎప్పుడు ట్యాంజెంట్ గా మారుతుంది. బట్టి ఈ యూవి అనే పాయింట్ ఒక్క పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయితే, ఒకే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ ట్యాంజెంట్. యూవి అనే పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయినా లేదా బి అనే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయినా ఇట్ విల్ బికమ్ ఏ ట్యాంజెంట్. అలాంటి పరిస్థితుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇట్ ఇస్ లైక్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఫైనల్లీ రూట్స్ ఈక్వల్ అంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. కండిషన్స్ అప్లై చేయండి. డిస్క్రిమినెంట్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఓకే, b అంటే ఏంటి? 2k అంతే కదా, 2k కదా, 2s1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎస్, సి అంటే ss1 అంతే కదా, ss1 కదా, s11 ఈక్వల్ టు 0. ఓకే, 4s1 స్క్వేర్ మైనస్ 4ss1 ఈక్వల్ టు 0. 4 కామన్ చేస్తే అటు సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ s1 స్క్వేర్ ఈక్వల్ టు s ఇంటూ s11. It is nothing but a combined equation of a pair of tangent condition s1 square equal to s into s11. It's a complete derivation. Understand? Coming to the concept chord of contact. What is chord of contact అంటే పాయింట్ అనేది సర్కిల్ అవుట్ సైడ్ తీసుకోండి. మనం ఎన్ని ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు? 2 ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. దిస్ ట్యాంజెంట్ 1, దిస్ ఇస్ ట్యాంజెంట్ 2. సో ఆ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది ఆ ఒక్కో ట్యాంజెంట్ అనేది. సో ఈ ఫస్ట్ ట్యాంజెంట్ ఏమో ఏ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, సెకండ్ ట్యాంజెంట్ ఏమో బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే
అదే మనకి థర్డ్ ఆఫ్ కాంటాక్ట్. దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ థర్డ్ ఆఫ్ కాంటాక్ట్. క్లియర్? థర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇంకా అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ angle between pair of tangents. Angle between pair of tangents అది ఎలా కనుక్కోవాలి? సో నేను మళ్ళీ చెప్పట్లేదు. pair of tangent అంటే ఖచ్చితంగా పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. దిస్ ఫిక్స్. ఓకే, పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంది. ఒక సర్కిల్ డ్రా చేశాను. పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంది. 2 tangents అనేవి డ్రా చేయొచ్చు. ఫైన్. ఈ 2 tangents మధ్య ఉన్న యాంగిల్ ఎంత? ఇది వాడు అడిగిన క్వశ్చన్. సో ఎలా కనుక్కుంటారు? లెట్స్ సీ. Let's say it as a point, let's say it as a B point. Let's take this as a center. Okay, understand? So center నుంచి పాయింట్ కి నేను ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఎగ్జాక్ట్గా యాంగిల్ని మిడ్ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ని θ/2 అనుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ని θ/2 అనుకుంటా. అంతే కదా, హాఫ్ యాంగిల్ అంటే θ అంటే θ2 కదా, θ/2 కదా. సో అప్లై చేశాను. ఇంతవరకు ఫైన్, బాగానే ఉంది. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ √S11. అంతవరకు క్లియర్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ √S11. సో ఏ అనే పాయింట్ నుంచి సర్కిల్ వరకు ఉన్న డిస్టెన్స్ని పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఆర్. మనకు తెలుసు ఫిక్స్డ్ పాయింట్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ని టచ్ చేసిన లైన్ అది రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా రేడియస్, కానీ మనకు అది అవసరం. సో ఇట్ లుక్ లైక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? అంతే కదా. నేను ఫస్ట్ హాఫ్ యాంగిల్ కనుక్కుంటా, దాని తర్వాత మనం ఫుల్ యాంగిల్ కనుక్కుందాం. అంతవరకు ఇబ్బంది లేదు. హాఫ్ యాంగిల్ కనుక్కోవాలంటే నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక్కొని ట్రిగ్నోమెట్రీగా సాల్వ్ చేస్తాను. అది ఎలా? ఇక్కడ మనకి ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, మనకి హైపోటెన్యూస్ తెలియదు. సో ఫైన్, అవసరం లేదు. యాంగిల్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు అంటే మనం tan ఉపయోగించవచ్చు. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ θ అంటే θ/2, tan θ/2 ఈక్వల్ టు ఆపోజిట్ అంటే r, అడ్జసెంట్ అంటే √S1. క్లియర్? సో ఇది ఒక హాఫ్ యాంగిల్. అంటే θ/2 అంటే ఏంటి? దీన్ని బట్టి tan ఇన్వర్స్ ఆఫ్ r/√S1. దీని నుంచి θ నాకు కావాలి. నాకు ముందు కావాల్సిన θ కదా ఫైనల్ అవుట్పుట్. 2 అటు సైడ్ పంపించేస్తే 2 tan ఇన్వర్స్ ఆఫ్ r/√S1. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ యాంగిల్ బిట్వీన్ ది పెయిర్ ఆఫ్ ట్యాంగిల్. యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ ట్యాంగిల్ అంటే యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. క్లియర్? నెక్స్ట్ పోల్ అంటే ఏంటి? Pole and polar. What is pole and what is polar? Let P be any point in the plane where okay. Let P be any point in the plane I am drawing the circle. Any point outside in the plane or inside in the plane, any point. ఎగ్జాక్ట్ సెంటర్. సెంటర్ కాకుండా పాయింట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ప్లేన్లో. సర్కిల్లో సెంటర్లో ఉండకూడదు అంతే. ఓకే, అండ్ డ్రాయింగ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు? మహా అయితే 2. పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంది కాబట్టి. బట్ సీకెండ్ లైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డ్రా చేయొచ్చు, రైట్? ఇక్కడ నుంచి అలా నెంబర్ ఆఫ్ మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. సో ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. A1 B1 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఆ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో అక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్, మనకు ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వస్తుంది. ఓకే,
సేమ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి, ఇక్కడ నుంచి కూడా ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి, ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వస్తుంది. క్లియర్? సో ఈ పాయింట్స్ని ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ సీకెంట్ లైన్స్ అనేవి మనం తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి ఇలా వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ పాయింట్స్ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది ఒక లైన్. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ పోలార్. పోలార్ ఓకే. P ఈజ్ నథింగ్ బట్ పోల్. మనకు గుర్తుండాల్సింది ఏంటంటే పోల్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎ పాయింట్, పోలార్ ఇస్ నథింగ్ బట్ ఎ లైన్. ఆ పోల్ అనేది ఖచ్చితంగా సెంటర్లో అయితే ఉండకూడదు. వై ఎందుకు ఉండకూడదు నేను పెడతా ఏం చేస్తాను అంటే there are certain cases అబ్బా. ఓకేనా? there are certain cases. Case 1, P lies outside this circle. P పాయింట్ అనేది పోల్ అనేది సర్కిల్ అవుట్ సైడ్ ఉంటే ఇందాక మనం చూసిన కేసు లైన్ అనేది సర్కిల్ ఇన్సైడ్ లో వస్తుంది పోలార్ అనేది. ఒకవేళ P అనేది there are certain cases ఇందాక మనం చూసినప్పుడు పాయింట్ అనేది అవుట్ సైడ్ ఉంటే మనం ఎలా ఉంటుందో చూసాం. ఒకవేళ అది కేస్ 1 అనుకుంటే కేస్ 2 పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటాయి, పోల్ అనేది సర్కిల్ మీద ఉంటాయి. పోలార్ ఎలా డ్రా చేస్తాం? లెట్స్ సీ. పాయింట్ అనేది సర్కిల్ మీద, లెట్స్ సే నేను ఇక్కడ తీసుకుంటున్న పాయింట్ లైక్ P is a point లేదా పోల్. సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ సీక్వెంట్ లైన్స్. సర్టెన్ ఇలా డ్రా చేశాను ఫర్ సపోజ్ ఎలా కానివ్వండి. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి నేను ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాను. సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్యాంజెంట్. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నాకు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇలా నంబర్ ఆఫ్ కర్వ్స్ డ్రా చేస్తున్నాను. మనకి ట్యాంజెంట్ అనేది పోలార్ అయిపోతుంది. ఓకేనా? పోల్ సర్కిల్ మీద ఉంటే, పోల్ అనేది ఆన్ ది సర్కిల్ ఉంటుంది. పోలార్ ఇస్ నథింగ్ బట్ అవర్ ట్యాంజెంట్. పోలార్ ఈక్వల్ టు ట్యాంజెంట్. ఇది కండిషన్. ఇలా నెంబర్ ఆఫ్ కర్వ్స్ ఎన్ని తీసుకున్నా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ట్యాంజెంట్ మీద వస్తుంది. క్లియర్? అండర్స్టాండ్? కేస్ 3 చూస్తే పాయింట్ లైస్. పాయింట్ లైస్ కేస్ 3 ఇన్సైడ్ సర్కిల్. పాయింట్ అనేది సర్కిల్ లోపల ఉంది. అప్పుడు ఏంటి సార్? చూడు, ఐఎమ్ డ్రాయింగ్ సర్కిల్ అండ్ ఇన్ ద సర్కిల్ బట్ పాయింట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నా P. ఇక్కడ నుంచి నేను ఇక్కడ డ్రా చేయలేనా? అయినా డ్రా చేయొచ్చు కదా. ఇదొక పాయింట్, ఇదొక థర్డ్, ఇదొక థర్డ్. ఇలా నెంబర్ ఆఫ్ థర్డ్స్ అనేవి నేను డ్రా చేయొచ్చు. సో ఇక్కడ డ్రా చేసాము, ట్యాంజెంట్ కూడా డ్రా చేస్తాం. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో ట్యాంజెంట్ కూడా డ్రా చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా ట్యాంజెంట్స్ కూడా డ్రా చేస్తున్నాం. సో ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి మనకి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం తీసుకునే కర్వ్స్ని బట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనకి ఈ లైన్లో వస్తాయి. ఆ పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేస్తే వచ్చే లైన్ మనం పోలార్ అంటే. పోలార్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే పాయింట్ అనేది అవుట్ సైడ్లో ఉన్నప్పుడు, పాయింట్ అనేది సర్కిల్ బయట ఉన్నప్పుడు, పోలార్ అనేది సర్కిల్ లోపల ఉంటుంది. పాయింట్ అనేది సర్కిల్ లోపల ఉన్నప్పుడు, పోల్ అనేది సర్కిల్ లోపల ఉన్నప్పుడు, పోలార్ అనేది సర్కిల్ బయట ఉంది. వైస్ వర్సా. అర్థమైంది? పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటుంది. ఇది మిగతా ట్యాంజెంట్ పోలార్ అనేది. ఫైనల్గా ఇందాక నేను చెప్పాను సెంటర్లో ఉండకూడదు. P షుడ్ నాట్ లై ఇన్ సెంటర్. వై?
ఒక పోల్ అనేది సెంటర్లో ఉంటే మనం కర్వ్స్ డ్రా చేయగలమంటే చేయొచ్చు, వై నాట్? ఇది ఒక కర్డ్, బట్ ఇట్స్ కర్డ్ అవ్వదు, లాంగెస్ట్ కర్డ్ అని నథింగ్ బట్ డయామీటర్ అవుతుంది. ఒక డయామీటర్ టైమింగ్స్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వస్తుందా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ టైమింగ్స్ అనేవి వస్తాయా? దీని నుంచి టాంజెంట్ అనేది ఇలా ఉంటుంది. ఈ రెండు మీట్ అవుతాయా? ఈ రెండు టాంజెంట్స్ అవ్వవు కదా. ఈ కేసులో పోలార్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. క్లియర్? అర్థమైందా? So, thank you for giving me this wonderful opportunity. I hope you have understood what I said. Thank you.